రేవంత్ రెడ్డి తన స్టైల్లో అయితే అసెంబ్లీలో చాలా స్ట్రాంగ్గానే చెప్పారు. చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఒక నిండు ప్రాణం పోయింది, ఒక తల్లి అక్కడ చనిపోయింది. 9 సంవత్సరాల బాలుడు ఇప్పటికీ కూడా స్టిల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అతని దగ్గరికి ఏ ఒక్కరైనా సరే వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకని వెళ్ళలేదు? అల్లు అర్జున్ జస్ట్ వెళ్ళారు, ఆ జైలు లోపల ఉన్నారు, బయటకు వచ్చారు అంతే. ఇంకా పరుగో పరని క్యూల మీద క్యూలు కట్టేశారు. ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడ ప్రాణం పోతే అక్కడికి వెళ్ళి కనీసం పరామర్శ లేదు. హాస్పిటల్లో ఉన్నటువంటి చిన్న బాలుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది అని అడిగినటువంటి నాదుడు లేడు. కానీ ఇక్కడ ఏ మాత్రం కూడా చిన్న గాయం కూడా అవ్వలేదు. జస్ట్ ఒక రాత్రి వెళ్ళాడు, జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు అంతే. అలా వెళ్ళి వచ్చినటువంటి అతని దగ్గరికి మాత్రము, అల్లు అర్జున్ దగ్గరికి మాత్రము క్యూలు కట్టేసి వెళ్ళి పరామర్శిస్తారు. అతనికి ఏమన్నా అయ్యిందా? యాక్సిడెంట్ అయ్యిందా? లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చాయా? లేకపోతే ఇంకా సీరియస్గా ఏదైనా ఉందా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారిగా పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఇలా చెంప మీద లాగి కొడితే ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రశ్నలు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ప్రధానంగా కూడా ఆయన పూర్తిగా జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్లో అల్లు అర్జున్ది తప్పు, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకు వదిలిపెట్టాలి? సినిమా హీరో అయినంత మాత్రాన వదిలిపెట్టేయాలా? అలా వదిలిపెట్టాలి అనుకుంటే నా తమ్ముడి విషయంలో కూడా ఎక్కడ రూల్స్ ఏమి కూడా మారలేదు. జైల్లో ఉన్నప్పుడు జైల్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో ఆ పద్ధతుల ప్రకారమే జరుగుతాయి. బెయిల్ వచ్చినంత మాత్రాన అప్పటికప్పుడు బయటికి తీసుకొని వచ్చేసి బయటికి పంపించాలనేటువంటి మాన్యువల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కుదరవు. ఒక సీఎం అయినా సరే, ఒక కామన్ మ్యాన్ అయినా సరే, ఒక సినిమా హీరో అయినా సరే, ప్రతి ఒక్కరికి ఒక లా అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టే నడుచుకోవాలి తప్ప స్పెషల్గా ఏమీ ఉండవు అనేటటువంటి కామెంట్స్ని అయితే చేశారు. ఆయన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి మొత్తం కామెంట్స్ని బట్టి చూస్తే మాత్రం స్టిల్ ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి ఇంకా కోపంగానే ఉన్నారు. ఆయనకి ఇంకా కూడా ఆగ్రహం తగ్గలేదు. అంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నిమిషానికి ఆయనకి ఇంకా కోపం పెరుగుతుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి రావద్దు అని చెప్పినా సరే అక్కడికి రావడం, సరే వచ్చారా అనుకుంటే కాదు, మొత్తం 2-3 కార్లు వేసుకొని లోపలికి ఎంటర్ అయ్యారు. వచ్చి లోపల హంగామా క్రియేట్ చేయడం, అందులోనూ భాగంగా కూడా బయటకు వచ్చిన తర్వాత వెహికల్ పైకెక్కి వెహికల్ పై నుంచి అభివాదం చేస్తూ చేతులు ఊపడం. ఎందుకు ఇదంతా? ఇంత ఓవర్ యాక్షన్ దేనికి అనే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. ఇందులో ఒకటే, ఏదైతే ఇప్పుడు నమోదైనటువంటి కేసు ఏదైతుందో ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరిలో ఒకరే ఈ అల్లు అర్జున్ తప్ప ప్రత్యేకమైనటువంటి స్పెషల్ పర్సన్ అయితే కానే కాదు. అందుకోసమనైతే అక్యూజ్డ్ లిస్టులో ఉన్నారు. తప్పు చేశాడు అల్లు అర్జున్, ఖచ్చితంగా తప్పు చేశాడు. మేము రావద్దు అని చెప్పినా సరే వచ్చి ర్యాలీ నిర్వహించి ఆ తొక్కిసలాటకు ప్రధాన కారణం అయ్యాడు కాబట్టే ఇప్పుడు అరెస్ట్ చేశాము తప్ప దీని వెనక రాజకీయంగా అందరూ చెప్తున్నట్టుగా పొలిటికల్ పార్టీలకు సంబంధించి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి విధంగా అయితే ఎక్కడా కూడా ఇది లేదు. కేవలము ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం 9 సంవత్సరాల చిన్న బాలుడు ఎవరైతే ఉన్నారో అతని స్థితి చూసిన తర్వాత, ఆరోగ్య పరిస్థితి చూసిన తర్వాతనే నాకు ఈ విధమైనటువంటి కోపం వచ్చింది. అదేవిధంగా లా ప్రకారంగానే వెళ్ళండి అని అయితే అధికారులకు చెప్పినట్టుగానే వాళ్ళు వెళ్తున్నారు, అరెస్ట్ కూడా చేశారు అని అయితే రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఎందుకని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా ఈ విషయం పైన మాట్లాడాలి అని వచ్చిందంటే, ఒకవైపు అల్లు అర్జున్ కూడా కొంత సపోర్ట్గా కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అతను డైరెక్ట్గా వెళ్ళి అక్కడేమీ ఆ మహిళను చంపలేదు కదా, తొక్కిసలాటకు కారణం కాలేదు కదా అనేటటువంటి కామెంట్స్ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉండడంతో ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి అతిపెద్ద ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ చిన్న విషయాన్ని కూడా ఆయన వదిలిపెట్టడం లేదు. చిన్నదైనా పెద్దదైనా సరే ఖచ్చితంగా దాని మీద మాట్లాడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రము ఈ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ తొక్కిసలాటకు సంబంధించి రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి, ఓకే సినిమా హీరో కావచ్చు, పెద్ద హీరో కావచ్చు, పుష్ప 2 ఇంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయిందో మనం కూడా చూసాం. అంత గ్రాండ్ సక్సెస్ అయినటువంటి పుష్పలో నటించినటువంటి హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ని ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు. అలా జైలుకు పంపించిన తర్వాత వస్తున్నటువంటి వాటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది జరిగింది కాబట్టి మేము అలా చేయాల్సి వచ్చింది తప్ప మా అంతటా మేము ఇంకొకటి ఏదో మనసులో పెట్టుకొని ఇతర పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా మేము చెయ్యలేదు. ఫ్యాక్ట్ ఇది. రావద్దు అన్నాము, వచ్చారు.
అక్కడ ర్యాలీ చెయ్యొద్దు అని చెప్పాము కానీ చేశారు, లోపలికి వెళ్ళొద్దు అని చెప్పాము కానీ లోపలికి వెళ్ళారు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు అభివాదం ఏమి వద్దు వెళ్ళిపోవాలని చెప్పినాక మళ్ళీ అభివాదం చేసుకుంటూ కూడా వెళ్ళారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక తప్పులు ఉన్నాయి. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఇందులో అల్లు అర్జున్ తప్పు ఉంది అని అయితే రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అయితే ఆయన నోటి నుంచే బయటకు వచ్చింది.